నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు. జూన్ 1 నుండి చౌక డిపోల వద్దే రేషన్ పంపిణీ ప్రకటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లాలో కొనసాగుతున్న మినీ మహానాడు సమావేశాలు. కార్యకర్తలే టీడీపీకి బలమన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. మనకు టైం వస్తుంది. సినిమా చూపిస్తాం. మాజీ సీఎం జగన్ వ్యాఖ్య. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 24 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ పర్యాటక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించేందుకు ఏపీ మోటార్ వాహనాల చట్టం సవరణకు మంత్రివర్గం అంగీకరించింది. అలాగే రైతాంగ సమస్యలపై చర్చించిన కేబినెట్ పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తల్లికి వందనాన్ని జూన్లోనే ఇవ్వాలని తీర్మానించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 13,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబిపి పరిశీలించిందో వాటన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలని చెప్పేసి టీడీపీ ప్రభుత్వంలో ఆ రోజు ప్రతిపాదనలు ఆహ్వానించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ రోజు వచ్చిన ప్రతిపాదనలో జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంస్థకి ఉన్న అర్హతలు కానివ్వండి, వారికి ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, వారికి ఉన్న ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ కానివ్వండి, లేకపోతే స్ట్రెంగ్త్ కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ని వారికి అప్పగించడం జరిగింది. తోట చంద్రయ్య కేవలం ఒక నాయకుడి పేరుని చెప్పమని ఒత్తిడి చేసి అది చెప్పకపోవటం మూలంగా దారుణంగా పబ్లిక్ ప్లేస్లో హతమార్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. సో మరి వారి కుమారుడు తోట వీరాంజనేయులకి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకే సంబంధిత నియమాలు చట్ట నిబంధనలు సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపి రవాణా వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ రేట్ మనందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ఇది కేంద్ర ప్రభుత్వం రూల్స్ అయినా కూడా లారీ ఓనర్సు, అదేవిధంగా ట్రాక్టర్ ఓనర్సు, ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన చేస్తూ ఉండేవాళ్ళు. ఈ గ్రీన్ ట్యాక్స్ విపరీతంగా వేస్తున్నారని చెప్పేసి మరి పక్క రాష్ట్రం తెలంగాణలో ఇప్పటికే తగ్గించడం జరిగింది ఈ గ్రీన్ ట్యాక్స్ని. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని రవాణా వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ రేట్ని తగ్గించడానికి ఏపీ మోటార్ వెహికల్స్ ఆఫ్ గ్రీన్ ట్యాక్స్ 1963లోనే 5వ షెడ్యూల్లో సవరణ చేయడానికి రవాణా మరియు భవనాల శాఖ ప్రతిపాదించిన డ్రాఫ్ట్ బిల్లుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి జూన్ 1 నుండి చౌక ధరల దుకాణాల ద్వారానే రేషన్ సరఫరాను ప్రభుత్వం చేయనుంది. ఈ మేరకు కేబినెట్లో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 9,260 ఎండియు వాహనాలను ఉచితంగా ఆయా లబ్ధిదారులకు బదలాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు చౌక డిపోలు అందుబాటులో ఉంటాయని, లబ్ధిదారులు అక్కడి నుంచి రేషన్ తీసుకోవాలని తెలిపారు. ఫేర్ ప్రైస్ షాప్ అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉండి వినియోగదారుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అసలు ఎంత దురుద్దేశంతో ఈ స్కీమ్ ని ప్లాన్ చేశారంటే ఎక్కడైనా మనం చూసాం, ఒక వ్యాన్ కొని కేవలం 15 రోజులకే దాన్ని వినియోగించేటట్టు డిజైన్ చేశారు.
జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదే విధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. నెక్స్ట్ ఫేజ్ లో మేము ప్రతి షాప్ లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ 9260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ ని అంటే ఈ వ్యాన్ ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు. రెండో ఫేజ్ లో దీపం ఆల్రెడీ మేము 70 లక్షలు మంది బుకింగ్ చేసుకున్నారు. మొదటి దశలో 99,70,000 మంది దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ పథకం లబ్ధి పొందారు. ఫేజ్ 2లో ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉందో ఫేజ్ 2లో ఆల్రెడీ ఇప్పటికే 70 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారు. సో ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఫేజ్ 3లో వారికి ముందుగానే డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేసేటట్టు డైరెక్ట్గా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కనకాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించబడి 43 సంవత్సరాలు పూర్తయిందని వెల్లడించారు. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పండగ అని అన్నారు. అన్న ఎన్టీఆర్ పేదల ఆకలి తీర్చేందుకు ₹2 కిలో బియ్యం పథకాన్ని తెచ్చారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి పాలన ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. కార్యకర్తల క్షేమం కోసం 5 లక్షల ప్రమాద బీమాను అందిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ జరగబోయే మహానాడును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాడిశెట్టి మురళి, మధ్యరాల మేని, కసుకుత్తి హనుమంతరావు, డిఎస్ఆర్, లాల్ వజీర్, డాక్టర్ శేషయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటిదాకా జరిగిన మహానాడుల్లో కల్లా కూడా రేపు జరగబో మహానాడు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక చీకటి రాజ్యాన్ని చూసి వెలుతురులోకి వచ్చిన తర్వాత జరుపుకోబోయే ఒక పండుగ కార్యక్రమం రేపు జరగబోయే మహానాడు. మరి మనందరికీ తెలిసిందే, మహనీయులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ మహానాడుని జరుపుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సంక్షేమ శ్రేయస్సు కోసం ఏమేం చేయాలో ఒక అజెండాని రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. కార్యకర్తలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ తమ కార్యకర్తల్ని విస్మరించదు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపెన్ ఇన్విటేషన్ లాగా మహానాడుకి కడపలో విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరడం కూడా జరుగుతుంది. మొదటి ఎజెండా ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాల సైనికులకి అభినందనలు మరియు ఉగ్రవాదుల దాడిలో అమరులైన ప్రజలకు, సైనికులకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం చేయటమైంది. రెండవది అమృత్ 2 అనే పథకం, కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా ఈ యొక్క గుంటూరు పట్టణానికి మంచినీటి కొరత తీర్చుటకు నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేయటమైనది. అట్లాగే మూడవది గుంటూరు ప్రజలు చిరకాల వాంచిన శంకర్లాస్ ఆర్ఓబీని పునర్నిర్మాణంలో నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మినీ మహానాడు జరుగుతూ ఉంది. ఆల్రెడీ కార్యకర్తలు, నాయకుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం కనపడుతూ ఉంది. ఈసారి మహానాడు ప్రత్యేకత కడపలో జరుగుతూ ఉంటాం. పార్టీ పుట్టిన తర్వాత ఇప్పటివరకు కడపలో ఎప్పుడు మహానాడు జరగలేదు. అక్కడ జరిగే మహానాడిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అందరికీ విన్నవించారు. మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు తరలి రావాలని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన రాష్ట్రంలోనే పశ్చిమ నియోజకవర్గం నుంచి రిప్రజెంటేషన్ అధికంగా ఉన్నది, వచ్చారు కార్యకర్తలు అత్యధికంగా వచ్చి అక్కడ మహానాడిని జయప్రదం చేశారన్న విధంగా గుర్తింపు తెచ్చే విధంగా మనం అందరికీ తరలి వెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గుంటూరు మిర్చి యార్డ్ను పాలక మండలి సభ్యులు అవినీతికి అడ్డాగా మార్చారని ఎమ్మెల్యే గళ్లా మాధవి ధ్వజమెత్తారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర,
ఏపీ టెక్నాలజీ చైర్మన్ మనవ మోహన కృష్ణ మాట్లాడారు. మార్కెట్ యార్డ్లో కొత్తగా మిర్చి కమిషన్ లైసెన్సుల జారీ విషయంలో అనేక రకాలైన ఆరోపణలు, ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయని ఎమ్మెల్యే గల్లామాధవ్ వెల్లడించారు. ప్రస్తుతానికి 600 లైసెన్స్ షాపులు ఉండగా మరిన్ని దుకాణాలు కావాలని ఎగబడుతున్నారని అన్నారు. ఒక్కో లైసెన్స్ కు 10 లక్షల ధర పలుకుతుందంటూ దినపత్రికల్లో వార్తలు వస్తున్నాయని అన్నారు. చివరకు రైతులకు పెట్టే ఉచిత భోజనాల కాంట్రాక్టులో కూడా కోట్ల రూపాయలు వైసీపీ నేతలు దోపిడీ చేశారని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో 8 అంశాలపై తీర్మానం చేశారని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. నగరంలో అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పునరుద్దరించాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మాన్యశ్రీ అచ్చెన్నాయుడు గారు రివ్యూ మీటింగ్లో పెట్టుకొని కూడా ఇక్కడ జరుగుతున్న అవకతవకల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంతవరకు కూడా లైసెన్సులు మనం కేటాయించలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఈ క్రమంలో కొత్త లైసెన్సులు అనే ఒక ఆలోచన, కొత్త లైసెన్సులు కేటాయింపులు అనే ఒక ఊహాగానాలు, మాటలు విని చాలామంది కూడా మాకు కావాలి అని చెప్పి సంప్రదిస్తున్న పరిస్థితుల్లో మరి ఎన్నో అవకతవకలు, అవినీతులు మయంగా మరి గత పాలకులు మిర్చి యార్డ్ని ఉంచేసిన పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ కొత్త లైసెన్సుల గురించి అడగడం నిజంగా బాధాకరంగా ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఒక రిప్రజెంటేషన్ రూపంలో అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మన కలెక్టర్ గారికి అండ్ మరి మన మిర్చి యార్డ్ కమిషనర్ గారికి, సిఎస్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ని రెడీ చేసి ఇందులో జరుగుతున్న అవినీతి మీద ఉక్కుపాదం మోపాల్సిందిగా వారిని అభ్యర్థిస్తూ స్ట్రీట్ వెండింగ్ జోన్లను గుర్తించి స్ట్రీట్ వెండర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. స్ట్రీట్ వెండింగ్ జోన్ కమిటీతో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. గతంలో స్ట్రీట్ వెండర్లకు గుర్తింపు పొందిన వారు ప్రభుత్వ పథకాలను పొందారని, అందులో చాలా మంది అనర్హులుగా ఉన్నారని కమిషనర్ తెలిపారు. మొత్తం ఎంటైర్ స్టేట్ యూనిట్గా తీసుకొని అందరూ మున్సిపల్ కమిషనర్స్కి దీని మీద మున్సిపల్ అథారిటీస్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఏం చేస్తామంటే ఈ డైరెక్షన్స్ మేరకు ఫస్ట్ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ రూల్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఫస్ట్ ఏంటి, అసలు మన గుంటూరు కార్పొరేషన్ పరిధిలో స్ట్రీట్ వెండర్స్ ఎంతమంది ఉన్నారు, ఇది ఫ్రెష్గా ఒక సర్వే చేయమన్నారు. ఫ్రెష్గా సర్వే ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇప్పటివరకు దాదాపు 1400 చిల్లర వరకు మనకి దీంట్లో సర్వేలో ఇప్పటివరకు నమోదయ్యారు. కానీ చాలామంది ఉన్నారు, ఇక్కడ జరుగుతుంది. దీనికంటే ముందు మనకి దగ్గర 9000 చిల్లర వరకు గతంలో ఈ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసి విధి నిర్వహణలో భాగంగా వార్తల కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధి అశోక్ వర్ధన్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తికి వినతి పత్రం అందజేశారు. కారంపూడిలో జరుగుతున్న వైస్ ఎంపీపీ ఎన్నికలను కవరేజ్ చేసేందుకు వెళ్లిన రిపోర్టర్ అశోక్ పై కొందరు దుండగులు దాడి చేశారు. దీనిని ఏపీయూడబ్ల్యూజే నాయకులు తీవ్రంగా ఖండించారు. సమాజంలో 4వ పిల్లర్గా ఉండే జర్నలిస్టులపై దాడులు చేయడం సరైన విధానం కాదని అన్నారు. భౌతిక దాడులు చేయడం పార్టీలకు మంచిది కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టు మీద దాడి చేయటం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్లేనని గుర్తెరగాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వము ప్రజలకు రక్షణ కల్పించే విధంగా ఉండాలి. భావ ప్రకటనను ప్రకటించేందుకు వాళ్ళకు స్వేచ్ఛను కల్పించాలి. భావ ప్రకటన ప్రకటించే విధానంలో ప్రజలకు నిజాన్ని తెలియజేసే క్రమంలో జర్నలిస్టు యొక్క గొంతును నొక్కటం అనేది చాలా నీచకరమైన పని, దురదృష్టకరమైనది. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆత్మపరిశీలన అక్కడ కొంతమంది అతని పైన దాడి చేశారు. దీనిని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా వార్తలు యాజమాన్యం తరఫున వెళ్తారు. యాజమాన్యం ఎలా చెప్తే అలాగా విలేకరులు పనిచేస్తూ ఉంటారు. వార్తా సేకరణలో అభ్యంతరం ఉండి లీగల్గా అప్రోచ్ అవ్వాలి. కానీ అలా వ్యక్తిగతంగా దాడులకి పాల్పడడం అనేది యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతిపక్ష ఛానల్ మీద జర్నలిస్టుల మీద దాడులు చేయడం ప్రియమైన చర్యలను భావిస్తున్నాము.
ఈ మధ్యకాలంలో రీసెంట్గా రాజమండ్రి మన సాక్షి కార్యాలయం మీద దాడి చేయడం, ఏలూరులో, ప్లస్ రీసెంట్గా ఎడిటర్ ఇంటి మీద పోయి సోదాలు చేయడం, ఇప్పుడు మూడవది కొత్తగా కారంపూడిలో ఎలక్షన్స్కి కవరేజ్కి పోయిన సాక్షి హీరో అశోక్ మీద దాడి చేయడం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాల స్థానిక సంస్థల వైసీపీ ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తున్నానని, అన్యాయాలు చేసిన వారికి సినిమా చూపిస్తామని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని, కేవలం కక్ష సాధింపు చర్యలకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసు, రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం ఇరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు మల్లెలింగం భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర స్థాయి శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఐపీటీఏ జాతీయ కార్యదర్శి గని, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ తెలిపారు. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలపై, ఇవాళ మతోన్మాదంపై లేదా యుద్ధ శిబిరం, శాంతి సమరంలో మధ్యలో ఉన్నటువంటి మనం ఏ శిబిరం నీది అని ప్రజల్ని ప్రశ్నిస్తూ, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ అనేక గీతాలు మా ప్రజానాట్య మండలి అరసం రచయితలు రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటిని ట్యూన్ చేసి రేపు 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు మేము నగరంలో కురుస్తున్న వర్షానికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కార్పొరేషన్ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. వర్షాల వల్ల నీరు నిలిచినా, రోడ్ల మీద చెట్లు పడినా ప్రజలు తక్షణమే కాల్ సెంటర్ నెంబర్ 0863-2345-103కి సమాచారం ఇవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు శంకరవిలాస్ సెంటర్లో కార్మిక సంఘ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని తదితర డిమాండ్స్ తో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతుంది. ప్రధానంగా నరేంద్ర మోడీ గారు 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులను హరించే విధంగా లేబర్ కోడ్స్ తెచ్చారు. ఈరోజు కార్పొరేట్స్ కు లాభం చేకూర్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా తెచ్చిన ఈ లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు లేబర్ కోడ్స్ తో పాటుగా అమలైతే, లేబర్ కోడ్స్ కనుక అమలైతే ఈరోజు కార్మికులకు 8 గంటల పని విధానము, సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. ఒకవైపు యుద్ధం చేస్తూ కూడా రెండో వైపు కార్మికుల మీద కూడా ప్రధానమంత్రి యుద్ధం ప్రకటించడం జరిగింది. కార్మికుల పైన ఈ 4 కార్మిక కోడ్లను రద్దు చేయడానికి బదులు వాటిని ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు జరపడానికి ప్రయత్నం చేసి కార్మికుల నుండి వస్తున్నటువంటి ప్రతిఘటనను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసుకున్నారు ఆయన కూడా. వాటిని మేము అడుగుతున్నాం, వాటిని తప్పనిసరిగా రద్దు చేయాల్సిందని చెప్పి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక సంఘాలు కోరుతూ ఉన్నాయి. అందువల్ల తక్షణమే 4 కార్మిక కోడ్లు రద్దు చేయాలి. అదేవిధంగా 26,000 కనీస వేతనం ప్రకటించాలి. రైతులకి గిట్టుబాటు ధర ప్రకటించాలి, ఇవ్వాలి. చట్టబద్ధమైనటువంటి గిట్టుబాటు ధర హామీ ఇవ్వాలి.
పని భద్రత కల్పించాలి. అదేవిధంగా పని గంటలు 8 గంటలకి మించి 12 గంటలు 15 గంటలు చేయించాలనే ప్రయత్నం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం, పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు. జూన్ 1 నుండి చౌక డిపోల వద్దే రేషన్ పంపిణీ, ప్రకటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లాలో కొనసాగుతున్న మినీ మహానాడు సమావేశాలు, కార్యకర్తలే టీడీపీకి బలమన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది, మనకు టైం వస్తుంది, సినిమా చూపిస్తాం, మాజీ సీఎం జగన్ వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.